వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు షేర్లింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా మాదాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? భరత్ అండి నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవింగ్ జాబ్ చేస్తాను ప్రైవేట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఈ మ్యాటర్స్లో పార్టీకి సంబంధించిందని కాదు. ఇప్పుడు మన కేటీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా చూసినాం అనేది, ఎంత బ్యూటిషియన్ ఉండే మన హైదరాబాద్ మొత్తం, ఎంత డెవలప్మెంట్ ఉంటే ఐటీస్ కానీ ఈ రోడ్స్ కానీ ఫ్లైఓవర్స్ కానీ ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుండే. ఇప్పుడు ఏది కూడా అంత స్పీడప్ లేదు. ఏ వర్క్, ఏ గవర్నమెంట్ వర్క్ అయినా సరే ప్రైవేట్ వర్క్ అయినా సరే అన్నీ స్లో అప్ అయిపోయినాయి. మెయిన్గా చూసుకుంటే ఈ హైడ్రా అని చెప్పి ఎంత పరేషాన్ అవుతారు పబ్లిక్, మనం అందరం చూస్తూనే ఉన్నాము. ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ కానీ ఎంత పరేషాన్ అవుతారు రియల్ ఎస్టేట్ వాళ్ళు. బిజినెస్ చేసుకునే ఎవరికి బిజినెస్ ఉండట్లేదు. అది ఇప్పుడు సొంతంగా కష్టపడి ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా అది మా ఇల్లేనా వేరే వాళ్ళు ఇంట్లో బతుకుతున్నామా అనే థాట్ ప్రాసెస్లో ఉన్నాం మనం అందరం. ఇప్పుడు ఇలా చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి ప్రస్తుతానికి ఏ విధంగా ఉందంటారు సార్? చెప్తున్నాను కదా, మనం చూస్తూనే ఉన్నాం కళ్ళలో. చిన్న పౌరుని అడిగినా కూడా అదే చెప్తాడు. భయపడుతూ బతకాల్సి వస్తుంది. ఎవరి ఇల్లు ఎప్పుడు తీసేస్తారు. నువ్వు కష్టపడి కట్టుకున్నావు పోయింది, ఎంత చిన్న ఒక రూపాయి జమ చేసుకుని ఇల్లు కట్టుకున్నావు నువ్వు. ఎవడొచ్చి ఏ పర్మిషన్ లేదని ఎప్పుడు కూల్చేస్తాడనే భయంలో ఉన్నాం మనం ఇప్పుడు అందరం. ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఆ జాబ్లో చూసుకున్నా సరే, ఎటువంటి వర్క్లో చూసుకున్నా సరే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇంత మాత్రం కష్టపడకున్నా సరే ఒక బెటర్ ఒక లెవెల్లో ఉండే. ఇది 30% కూడా లేదు, అదొక 70% మనం చూసుకోవచ్చు. మనం అంత బాగుండే అది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? హరీష్ కుమార్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఇక్కడే ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే వచ్చి ఇంకా చాలా తక్కువ టైం అయింది కాబట్టి సో చూడాలి. ఇంకా ఇక 1 yearలో అనాలిసిస్ అంటే కొన్ని మంచి పనులు చేశాడు. అంటే లైక్ హైడ్రా అని చెప్పేసి లైక్ లేక్స్ ఏమైనా కబ్జా చేసిన వాళ్ళవి కొంచెం అలా అన్వాంటెడ్ కట్టడాలు కానీ ఏమన్నా ఉంటే సో వాటిని కూల్చడం. సో అవి బాగానే ఆ పాయింట్లో రేవంత్ రెడ్డి మాత్రం మెచ్చుకోవచ్చు ఆయన్ని. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి కూడా ఇంకే విధంగా ఉందంటారు సార్? రాష్ట్రంలో అభివృద్ధి అంటే లైక్ ఇప్పుడు నేను చెప్పాను కదా 1 year అవుతుంది. సో ఈ అభివృద్ధి విషయానికి వస్తే నేను ఆంధ్ర నుంచి ఇటు ట్రావెల్ అవుతుంటాను, లైక్ ఖమ్మం మీదుగా వస్తుంటాను. సో ఆ కేసీఆర్ పాలన బాగుండేది, అభివృద్ధి అంటే డెవలప్మెంట్ అంటే. సో అక్కడ ఖమ్మంలో కూడా కేబుల్ బ్రిడ్జ్, ఐటీ హబ్బు. సో ఐటీ విషయంలో కూడా ఆయన కేటీఆర్ గారు ఉన్నప్పుడు బాగా చేశారు. లైక్ ఖమ్మం అంటే లైక్ అక్కడ కూడా చిన్న ఐటీ హబ్ స్టార్ట్ చేసి అక్కడ కేబుల్ బ్రిడ్జ్ కానీ అక్కడ నేను ట్రావెల్ అవుతున్నప్పుడు ఆ రోడ్డు కానీ సో ఆ డెవలప్మెంట్ విషయంలో అయితే కేటీఆర్ అండ్ కేసీఆర్ ఇద్దరిని వాళ్ళనే ఎక్కువ అభినందించాలి. గతంలో కేసీఆర్ గారి పాలనలు అంటే అవి ఈ పథకాలు కానీ ఇవన్నీ ఎలా ఉంటుండే సార్? ఇక పథకాలంటే నేను నాన్ రెసిడెంట్ కాబట్టి ఇక వాటి గురించి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నరసింహారావు. ఏం చేస్తుంటారు సార్? స్మాల్ స్ట్రీట్ వెండర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? యావరేజ్గా ఉంది అంతే. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం ఉపయోగం ఏం లేదు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? ఈ అభివృద్ధి పథకాలు కానీ ఏం కనిపిస్తుందో ఏం కనిపించట్లేదు. అభివృద్ధి పథకాలు ఎవరికి, మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఎవరికి ఏం చేరలేదు. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళు కొంచెం బెటర్గానే ఉన్నారు. ఈయన వచ్చిన తర్వాత ఎవరికే హెల్ప్ చేసింది అయితే ఎక్కడా కనిపించట్లేదు మామూలుగా పబ్లిక్లో కూడా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నాగరాజు. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవింగ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి మీద పాలన నాకైతే వేస్ట్ అనిపిస్తుంది. ఏ విధంగా అయినా కానీ ఫుడ్ కోర్ట్లు అన్నీ తీసిచ్చేసారు. తీపిచ్చేసిండు. స్విగ్గీ ర్యాపిడ్ మొత్తం బంద్ అయిపోయింది. ఆటోల మీద అన్నింటి మీద ఏదైనా లాస్ రేవంత్ రెడ్డి మీద. అంటే ఈ అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయంటారు? జనాలందరికి అందుతున్నాయంటారా? ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ? ఏ సంక్షేమాలు అయినా కానీ జనాలందరూ అదేగా చెప్పేది, రేవంత్ రెడ్డి వచ్చాక మాకేం లాభాలు లేవు అని చెప్పేసి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదండి కేసీఆర్ మీద మాకైతే పర్లేదు. ఫుడ్ కోర్ట్ల మీద కానీ ఏదైనా కానీ అన్నిటి మీద పర్లేదు, బాగానే ఉంది. నేను స్విగ్గీ ర్యాపిడ్ అన్నీ కొడతా, అన్నీ లాస్ అయ్యి ఇప్పుడు కూడా ధర్నా జరుగుతూనే ఉంది. స్విగ్గీ వాళ్ళు ధర్నా చేస్తూనే ఉన్నారు కదా, స్విగ్గీ మొత్తం బంద్ అయిపోయింది. नमस्ते सर. नमस्ते. आपका नाम क्या है सर? राजा घरवाल है. आपका काम क्या है सर? काम ऑटो चलाता हूँ. रेवंत रेड्डी साहब का काम कैसे है सर? रेवंत रेड्डी का साहब का काम अच्छा नहीं है. మంచి లేదు. क्यों?
కేసీఆర్ బాగుంది. అంటే डेवलपमेंट कैसे है सर हैदराबाद में और तेलंगाना राष्ट्र में? उल्टा डेवलपमेंट डाउन है अभी। मार्केट में बिजनेस नहीं है, सबको परेशान कर दे रहे हैं, ऑटो वालों को सबको परेशान करके बैगन में मिला दे रहे पूरा हैदराबाद को। केसीआर साहब आए तो सब कुछ अच्छा रहता, ज़बरदस्त रहता केसीआर साहब आना। केसीआर साहब क्या है, सबको लेके चलते, इन्हों क्या है वो तो गरीबों को छोड़ दिए, गरीबा बोल के जो है ना ये कर दिए, पूरा अंदर कर दिए। ऐसा नहीं करना साहब, थोड़ा रिस्पॉन्स वगैरह रहना उनको, ऐसा है।